ఇప్పటిదాకా అంతా బాగా ప్లాన్ చేసావు, కానీ చివరిలోనే అనవసరంగా నీ చేతికి మట్టి అంటించుకున్నావు. వాట్ ఏ సర్ప్రైజ్. నీకు నిజం చెప్పనా, అంజలిని అరెస్ట్ చేసింది సామ్రాట్ని చంపినందుకు అనుకున్నావు కదూ? కాదు, నిన్ను చంపాలని చూసినందుకు. అంజలి నన్ను చంపాలనుకుందా? ఎందుకు? అమెరికాలో ఉన్న నువ్వు ఇండియాలో ఉన్న నీ వైఫ్ని కిల్లర్ని పెట్టి చంపాలనుకున్నాను. నేను కిల్లర్ని అపాయింట్ చేసినట్టు అంజలికి ఎలా తెలిసింది? ఆ కిల్లర్ వల్లే. ఎగ్జాక్ట్లీ. జూబ్లీ హిల్స్ కాఫీ డే తెలుసా? అక్కడ నుంచి సెకండ్ రైట్ తీసుకుని స్ట్రైట్గా వస్తే యుల్ ఫైండ్ మై కార్ టు ది లెఫ్ట్. తొందరగా వచ్చే, తొందరగా రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఎస్, ప్లీజ్ కమ్ సూన్. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు? మోహిత్, కేక్లో పాయిజన్ ఉందన్న విషయం నాకెప్పుడో తెలుసు, కానీ మీ ఇద్దరిలో ఎవరు కలిపారన్నది నీ వైఫ్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత తెలిసింది. అనుకోకుండా అంజలి ఈ కేసులో ఇరుక్కుంది, మాకెవరికి ఏ విషయం తెలియదు అనుకుని ఎస్కేప్ అవ్వనుకున్నావు. యూఎస్లో హ్యాపీగా నీ గర్ల్ ఫ్రెండ్తో సెటిల్ అయిపోదాం అనుకున్నావే, రైట్? బట్ కేక్లో నువ్వు కలిపిన విషయమే ఈ విషయం బయటపెట్టింది. సో పాయిజన్ నిన్ను కేసులో ఇరికించింది. ఓకే, కూల్ 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 సార్, నేను యూఎస్ వెళ్తే హ్యాపీగా ఉంటాను. ఎంత కావాలో చెప్పండి, చెప్పండి. 50 lakhs, 1 crore, 2 crores. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. సార్ నేను వెళ్తాను సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. నో సార్, సార్ నేను నో 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 సార్, ప్లీజ్. సార్ సార్ సార్. Hey!
ఇప్పుడు వెళ్దామా? ఓ మంచి ఇంట్రెస్టింగ్ కేసు డీల్ చేశాం కదా. అదే చేసాం. భార్య ఏమో భర్తను చంపాలనుకుంది, భర్త ఏమో దానికన్నా ముందే భార్యను చంపాలనుకున్నాడు. మధ్యలో సామ్రాట్ గారు తన లవ్ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం కోసం మొగుడు పెళ్ళాన్ని బెదిరించి డబ్బు కొట్టేయాలని చూశాడు. సినిమా అంతా బాగానే ఉంది, కానీ నాకు చిన్న డౌట్ మిగిలిపోయింది సార్. అదంతా జరిగింది 10 లక్షల కోసమే కదా, ఆ డబ్బు ఎక్కడ పోయిందంటావు? ఎరా దొంగ, వదినా నువ్వెందుకు నడటం? దా అన్న బండిలోనే ఉన్నాడు వదినా. దా వదినా, రైట్. అదే అదంతా జరిగింది 10 లక్షల కోసమే కదా, ఆ డబ్బు ఎక్కడ పోయిందంటావు? ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూడరా. ఓపెన్ చేసి పని అయిందా? ఈ కార్ ఎక్కడిది? అసలు ఏం జరిగింది చెప్పు సామ్. ఇద్దరిని బెదిరించి డబ్బు తీసుకొద్దామని ప్రయత్నం చేశాను, కానీ లాస్ట్ మినిట్లో జరిగిపోయింది. మరి అంజలి? చెప్పిన ప్రకారం డబ్బు ఇచ్చింది, ఎక్కడికైనా దూరంగా పారిపోవడానికి కారు కూడా ఇచ్చింది. లేదు, కారుతోనే నిన్ను పట్టించాలని చాలా తెలివిగా ఆలోచిస్తోంది. మనం డబ్బుతో పారిపోతున్నామని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మనల్ని పట్టిస్తే నాకెందుకో పోలీసులకు దొరికిపోతామని చాలా భయంగా ఉందిరా. ష్! నువ్వు ఈ డబ్బుతో నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. వచ్చేస్తాను. ఆ రోజు నేను మీకు భయపడి డబ్బు గురించి చెప్పలేదు. ఇప్పుడు ఏమో చెప్పింది నిజమేనంటావా? నిజం చెప్తానని అబద్ధం చెప్పను. అబద్ధం అప్పుడప్పుడు నిజం అవ్వచ్చు, కానీ నిజం ఎప్పుడు అబద్ధం అవ్వదు. వెళ్దామా? అబద్ధం నిజమవు, నిజం అప్పుడప్పుడు వస్తున్నా.